హలో ఫ్రెండ్స్, మన డిఐడి తెలుగు ఛానల్కి మళ్ళీ స్వాగతం. మన 1,00,000 సబ్స్క్రైబర్ల అంటే 100K ఫ్యామిలీ సెలబ్రేషన్స్ జోరు ఇంకా తగ్గలేదు కదా. మీరడిగారు, నేను తీసుకొచ్చేశాను. మన టెక్నాలజీ ట్రిక్స్ సిరీస్లో ఇప్పటివరకు మనం చూసిన 120 చిట్కాలకు మీరిచ్చిన సపోర్ట్ వేరే లెవెల్. అందుకే దానికి కొనసాగింపుగా ఈరోజు మీకోసం మైండ్ బ్లోయింగ్ పార్ట్ 4తో వచ్చేశాను. ఇందులో మరో 40 అడ్వాన్స్డ్ మరియు ట్రెండింగ్ టెక్ సీక్రెట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం చూసేది పాతకాలపు ట్రిక్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మన రోజువారీ పనులు క్షణాల్లో ఎలా పూర్తి చేసుకోవాలి, వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఎవ్వరికీ తెలియని హిడెన్ ఫీచర్స్ ఏంటి, అలాగే సింగిల్ క్లిక్తో మీ కంప్యూటర్లో మ్యాజిక్ ఎలా చేయాలి లాంటి ఫ్యూచరిస్టిక్ విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇందులో ఒక్క ట్రిక్ మిస్ అయినా మీరు ఖచ్చితంగా ఫీలవుతారు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ వేసి మన ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ ఏఐ అండ్ అడ్వాన్స్డ్ టెక్ మ్యాజిక్ ఏంటో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇమ్మీడియట్గా వాట్సాప్ మరియు సోషల్ మీడియాలో ఉండే టిక్స్ చూసేద్దాం. వాట్సాప్ స్క్రీన్ షేర్. వాట్సాప్ వీడియో కాల్లో ఉన్నప్పుడు మీ స్క్రీన్ని ఎదుటివారికి షేర్ చేయడానికి కాల్లో కింద కనిపించే షేర్ ఐకాన్ వాడండి. ఇది ఏదైనా టెక్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బాగా పనికొస్తుంది. వాట్సాప్ చాట్ లాక్. మీ పర్సనల్ చాట్స్ ఎవరూ చూడకుండా వాటిని హైడ్ చేయడానికి వారి ప్రొఫైల్లోకి వెళ్ళి చాట్ లాక్ ఆన్ చేసుకోండి. ఆ చాట్ ఫింగర్ ప్రింట్తో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ క్వైట్ మోడ్. రాత్రిపూట లేదా చదువుకునేటప్పుడు ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి సెట్టింగ్స్లో క్వైట్ మోడ్ ఎనేబుల్ చేయండి. యూట్యూబ్ ఇన్కాగ్నిటో. యూట్యూబ్లో మీరు చూసే వీడియోల హిస్టరీ సేవ్ అవ్వకూడదంటే ప్రొఫైల్ ఐకాన్ నొక్కి టర్న్ ఆన్ ఇన్కాగ్నిటో వాడండి. వాయిస్ మెసేజ్ స్పీడ్. వాట్సాప్లో పెద్ద వాయిస్ మెసేజ్లు వినడానికి సమయం లేకపోతే ప్లే బటన్ పక్కన ఉన్న 1.5x లేదా 2x స్పీడ్ వాడండి. టెలిగ్రామ్ సేవ్డ్ మెసేజెస్. టెలిగ్రామ్లోని సేవ్డ్ మెసేజెస్ని అన్లిమిటెడ్ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్లా వాడుకోవచ్చు. మీ ముఖ్యమైన ఫోటోలు, ఫైల్స్ అందులో దాచుకోండి. ఆటోప్లే బంద్. మొబైల్ డేటా ఆదా చేయడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్లో వీడియో ఆటోప్లేని నెవర్ ఆటోప్లే లేదా వైఫై ఓన్లీకి మార్చండి. యూట్యూబ్ జూమ్. యూట్యూబ్ వీడియోను ఫుల్ స్క్రీన్లో ఫోన్ అంచుల వరకు చూడడానికి వీడియో పైన 2 వేళ్లతో జూమిన్ అంటే పించ్ టు జూమ్ చేయండి. హై క్వాలిటీ అప్లోడ్స్. వాట్సాప్ లేదా ఇన్స్టాలో ఫోటోలు క్వాలిటీ తగ్గకుండా అప్లోడ్ చేయడానికి యాప్ సెట్టింగ్స్లో అంటే స్టోరేజ్ అండ్ డేటాలో అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీ ఆన్ చేయండి. వాట్సాప్ డ్రాఫ్ట్స్. మెసేజ్ టైప్ చేసి పంపడం మర్చిపోతే వాట్సాప్ ఇప్పుడు ఆ చాట్పై ఆకుపచ్చ రంగులో డ్రాఫ్ట్ అని చూపిస్తుంది. కాబట్టి ఏ మెసేజ్ మిస్ అవ్వదు. ఏఐ అండ్ స్మార్ట్ టూల్స్. ఈమెయిల్స్ కోసం చాట్జీపీటీ. ఆఫీస్ ఈమెయిల్స్ లేదా లీవ్ లెటర్స్ రాయడానికి కష్టపడకుండా చాట్జీపీటీని రైట్ ఎన్ ఈమెయిల్ ఫర్ అని అడగండి. క్షణాల్లో ప్రొఫెషనల్గా రాసిస్తుంది. ఇమేజ్ క్వాలిటీ పెంపు. పాత లేదా బ్లర్ అయిన ఫోటోల క్వాలిటీ పెంచడానికి upscale.media లాంటి ఫ్రీ ఏఐ వెబ్సైట్స్ వాడండి. టెక్స్ట్ టు వాయిస్. మీరు రాసిన టెక్స్ట్ని వాయిస్లా మార్చడానికి 11 Labs లాంటి ఏఐ టూల్స్ వాడితే అచ్చం మనిషి మాట్లాడినట్లే ఉంటుంది. యూట్యూబర్స్కి ఇది సూపర్ ట్రిక్. పీడీఎఫ్ సమ్మరీ. పెద్ద పీడీఎఫ్ డాక్యుమెంట్ చదివే ఓపిక లేకపోతే చాట్ పీడీఎఫ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి అందులోని ముఖ్యమైన పాయింట్స్ ఏంటో సమ్మరీ అడగండి. కెమెరాతో ట్రాన్స్లేట్. వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు బోర్డులు అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ యాప్లో కెమెరా ఆన్ చేసి బోర్డు మీద పెడితే అప్పటికప్పుడు తెలుగులో కనిపిస్తుంది. సర్కిల్ టు సర్చ్. ఆండ్రాయిడ్ ఫోన్లో హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి స్క్రీన్ పైన ఏ వస్తువు మీదైనా లేదా అక్షరాల మీదైనా రౌండ్ గీస్తే దాని వివరాలు వెంటనే గూగుల్ సర్చ్ చేసి చూపిస్తుంది. ఏఐ రెజ్యూమ్. జాబ్ ఇంటర్వ్యూల కోసం ప్రొఫెషనల్ రెజ్యూమ్ తయారు చేయడానికి క్యాన్వాలో ఉండే ఫ్రీ ఏఐ టెంప్లెట్స్ వాడండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్. గ్రీన్ స్క్రీన్ లేకుండానే వీడియో బ్యాక్గ్రౌండ్ మార్చడానికి క్యాప్కట్ లేదా unscreen.com వాడండి. ఆడియో క్లియరెన్స్. మీరు రికార్డ్ చేసిన వాయిస్లో ఫ్యాన్ సౌండ్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే దాన్ని ఫ్రీగా క్లియర్ చేయడానికి అడోబ్ పాడ్కాస్ట్ ఏఐ వాడండి. వాయిస్ స్టూడియోలో రికార్డ్ చేసినట్లుంటుంది. పాస్వర్డ్ జనరేటర్.
స్ట్రాంగ్ పాస్వర్డ్స్ క్రియేట్ చేయడానికి మీరు కష్టపడకండి. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు గూగుల్ క్రోమ్ సూచించే సజెస్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఆప్షన్ మాత్రమే వాడండి. ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్లోని సీక్రెట్స్ చూద్దాం. డెవలపర్ ఆప్షన్స్. ఆండ్రాయిడ్ సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి బిల్డ్ నంబర్ పైన 7 సార్లు వరుసగా క్లిక్ చేస్తే ఎన్నో హిడెన్ ఫీచర్స్ ఉండే డెవలపర్ ఆప్షన్స్ ఆన్ అవుతాయి. డబుల్ ట్యాప్ టు వేక్. పదే పదే పవర్ బటన్ వాడి పాడైపోకుండా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే ఫోన్ ఆన్ ఆఫ్ అయ్యేలా సెట్టింగ్స్లో ఆన్ చేసుకోండి. కెమెరా క్విక్ లాంచ్. ఎమర్జెన్సీగా ఫోటో తీయాల్సి వస్తే ఫోన్ లాక్ చేసి ఉన్న పవర్ బటన్ని 2 సార్లు గట్టిగా నొక్కితే కెమెరా ఓపెన్ అవుతుంది. ఆండ్రాయిడ్ షార్ట్కట్. ఐఫోన్ బ్యాక్ ట్యాప్. ఐఫోన్ వెనక భాగంలో డబుల్ ట్యాప్ లేదా ట్రిపుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్షాట్ వచ్చేలా సెట్టింగ్స్లోని యాక్సెసిబిలిటీలో బ్యాక్ ట్యాప్ సెట్ చేసుకోండి. స్టోరేజ్ క్లీనింగ్. ఫోన్ స్టోరేజ్ ఏ ఫైల్స్ వల్ల నిండిపోయిందో, ఏవి డూప్లికేట్ ఫైల్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి గూగుల్ ఫైల్స్ యాప్లో క్లీన్ ట్యాబ్ వాడండి. ఎమర్జెన్సీ SOS. ప్రమాదంలో ఉన్నప్పుడు పవర్ బటన్ని వేగంగా 5 సార్లు నొక్కితే పోలీసులకు అంటే 112కు మరియు మీ వాళ్లకు లొకేషన్ వెళ్లేలా ఫోన్ సెట్టింగ్స్లో SOS ఎనేబుల్ చేసుకోండి. ఆటో పవర్ ఆన్ ఆఫ్. రాత్రిపూట ఫోన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయ్యి పొద్దున్నే ఆన్ అయ్యేలా సెట్టింగ్స్లో షెడ్యూల్ పవర్ ఆన్ ఆఫ్ సెట్ చేస్తే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది, రేడియేషన్ తగ్గుతుంది. నోటిఫికేషన్ స్నూజ్. బిజీగా ఉన్నప్పుడు వచ్చిన ముఖ్యమైన నోటిఫికేషన్ను తరువాత చూసుకోవడానికి దానిపైన ఉన్న గడియారం అంటే స్నూజ్ ఐకాన్ నొక్కి టైం సెట్ చేయండి. ఆ టైంకి అది మళ్ళీ వస్తుంది. యాప్ క్లోనర్. 2 వేరువేరు నంబర్లతో ఫోన్పే లేదా గూగుల్ పే వాడడానికి థర్డ్ పార్టీ యాప్స్ కాకుండా ఫోన్ ఇన్బిల్ట్ సెట్టింగ్స్లో ఉండే డ్యూయల్ యాప్స్ లేదా యాప్ క్లోనర్ వాడండి. వైబ్రేషన్ ప్యాటర్న్. మీకు కావాల్సిన వారికి కాల్ వస్తే స్క్రీన్ చూడకుండానే కనిపెట్టేలా వాళ్లకి సపరేట్ వైబ్రేషన్ ప్యాటర్న్ కాంటాక్ట్స్ యాప్లో సెట్ చేసుకోండి. కంప్యూటర్ మాస్టరీ. గాడ్ మోడ్. విండోస్ పీసీ డెస్క్టాప్పై కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి గాడ్ మోడ్ .ed7BA408-46FE-4255-92225-971V0433001C అని పేరు పెడితే పీసీలోని 200కు పైగా సీక్రెట్ సెట్టింగ్స్ అన్నీ ఒకే చోటికి వస్తాయి. ఆటో డార్క్ మోడ్. పీసీలో సాయంత్రం అవ్వగానే ఆటోమేటిక్గా డార్క్ మోడ్ ఆన్ అయ్యేలా విండోస్ పర్సనలైజేషన్ సెట్టింగ్స్లో షెడ్యూల్ చేసుకోండి. కళ్లకు శ్రమ ఉండదు. వైఫై పాస్వర్డ్ చెక్. మీ పీసీ కనెక్ట్ అయిన వైఫై పాస్వర్డ్ చూడడానికి కంట్రోల్ ప్యానెల్ /నెట్వర్క్ కనెక్షన్స్ /వైఫై ప్రాపర్టీస్ /సెక్యూరిటీ ట్యాబ్లో షో క్యారెక్టర్స్ నొక్కండి. షేక్ టు మినిమైజ్. విండోస్ 10 లేదా 11లో మీరు వాడుతున్న యాప్ పై భాగంలో అంటే టైటిల్ బార్లో పట్టుకుని మౌస్తో షేక్ చేస్తే వెనక ఉన్న యాప్స్ అన్నీ ఒకేసారి మినిమైజ్ అవుతాయి. క్యాలిక్యులేటర్ హిస్టరీ. పీసీ క్యాలిక్యులేటర్లో పాత లెక్కలు మళ్లీ చూడడానికి కీబోర్డ్ మీద Ctrl+H నొక్కండి లేదా పైన ఉన్న హిస్టరీ ఐకాన్ వాడండి. ట్యాబ్ స్క్రాల్. క్రోమ్లో ఎక్కువ ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు పైన ట్యాబ్స్ ఉన్న బార్పై మౌస్ పెట్టి స్క్రాల్ వీల్ తిప్పితే ట్యాబ్స్ వేగంగా మారతాయి. ఫోర్స్ క్లోజ్ ట్యాబ్. క్రోమ్లో ఏదైనా ఒక ట్యాబ్ హ్యాంగ్ అయితే బ్రౌజర్ మొత్తం క్లోజ్ చేయకండి. Shift+Escape నొక్కి క్రోమ్ టాస్క్ మేనేజర్ ద్వారా ఆ ఒక్క ట్యాబ్ని ఎండ్ చేయండి. ల్యాప్టాప్ బ్యాటరీ హెల్త్. విండోస్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి powercfg.battery report అని టైప్ చేస్తే మీ ల్యాప్టాప్ బ్యాటరీ ఆరోగ్యం ఎలా ఉందో అంటే ఒరిజినల్ కెపాసిటీ, ఇప్పుడున్న కెపాసిటీ, పూర్తి రిపోర్ట్ వస్తుంది. విండోస్ స్నిప్పింగ్ డిలే. ఏదైనా మెనూ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్షాట్ తీయాలంటే స్నిప్పింగ్ టూల్లో డిలే ఆప్షన్ అంటే 3 లేదా 5 సెకండ్లు వాడండి. క్లీనప్ డ్రైవ్. పీసీ స్టోరేజ్ పెంచడానికి నెలకొకసారి విండోస్ సర్చ్లో డిస్క్ క్లీనప్ అని టైప్ చేసి సి డ్రైవ్లో ఉన్న టెంపరరీ ఫైల్స్ డిలీట్ చేయండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి మన పనులను మరింత స్పీడ్గా, స్మార్ట్గా మార్చే మరో 40 అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరియు ఏఐ సీక్రెట్స్. ఈ పార్ట్ 4లోని 40 ట్రిక్స్లో మీకు ఏది బాగా నచ్చింది? ముఖ్యంగా ఆ ఏఐ టూల్స్లో మీరు ఏది ట్రై చేయబోతున్నారో కింద కామెంట్స్లో నాతో ఖచ్చితంగా పంచుకోండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఎప్పటిలాగే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్లో షేర్ చేయండి. వాళ్లు కూడా ఈ ఫ్యూచరిస్టిక్ హ్యాక్స్ తెలుసుకుంటారు. మన 1 lakh సబ్స్క్రైబర్ల సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన డిఐడి తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి.
మరో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.